యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని రాజీనామా 15 రోజుల క్రితమే రాజీనామా చేసినా ఇంకా ఆమోదించని రాష్ట్రపతి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని తన పదవికి రాజీనామా చేశారు. గత ఏడాది ఏప్రిల్లో ఆయన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. మరో 5 ఏళ్ల పదవీకాలం ఉండగానే అనూహ్యంగా రాజీనామా చేయడం గమనార్హం. ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పూజా ఖేడ్కర్ వ్యవహారానికి మనోజ్ సోని రాజీనామాకు సంబంధం లేదంటూ అధికార వర్గాలు వెల్లడించాయి. వ్యక్తిగత కారణాల వల్లే ఆయన పదవి నుంచి తప్పుకున్నారని తెలియజేశారు. మనోజ్ సోని 15 రోజుల క్రితమే తమ రాజీనామా లేఖను రాష్ట్రపతి కార్యాలయానికి పంపించినట్టు సమాచారం. అయితే శనివారం సాయంత్రం వరకు కూడా ఈ రాజీనామా రాష్ట్రపతి ఆమోదించలేదు. 2029 మే 15 వరకు మనోజ్ సోని పదవీకాలం ఉంది. ఆయన గతంలో బరోడా మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం వీసీగా పనిచేశారు. గుజరాత్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి 2 పర్యాయాలు వరుసగా వీసీగా సేవలు అందించారు. 2017లో జూన్ 28న యూపీఎస్సీ సభ్యుడిగా నియమితులయ్యారు. గత ఏడాది మే 16న యూపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. రహస్యం ఎందుకు? ఖర్గే మనోజ్ సోని 15 రోజుల క్రితమే రాజీనామా చేస్తే ఇప్పటిదాకా ఎందుకు రహస్యంగా ఉంచారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. యూపీఎస్సీలో జరిగిన కుంభకోణాలకు ఈ రాజీనామాకు మధ్య సంబంధం ఉందా అని అనుమానం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ నుంచి మనోజ్ సోని తీసుకొచ్చి యూపీఎస్సీ చైర్మన్గా నియమించారని చెప్పారు. ఈ మేరకు ఖర్గే శనివారం ఎక్స్లో పోస్ట్ చేశారు. యూపీఎస్సీ